श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2025వ సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2025వ సంవత్సరం మే నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఏలినాడు శని అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు నరుంది. ద్వితీయానికి వచ్చాడు ధనాధిపతి. కానీ ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు మాత్రం బాగా ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు చాలా జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా ఆహారం జాగ్రత్త అయిన ఆహారం తినాలి. ఇప్పుడు రకరకాలైన పొల్యూషన్లు ఉన్నాయి. కాగబెట్టిన నీళ్లు తాగాలి. ఫిల్టర్ పడ్డ నీళ్ళని కూడా నమ్మటానికి వీల్లేదు. కాగబెట్టిన నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఎక్కడైనా వండిన వేడి వేడి ఆహారం తినాలి. అదే బయటికి పోయి హోటల్లో బాగా వేడిగా పెడుతున్నాడు, చల్లారిపోయిన దాన్ని వేడి చేసి తీసుకొచ్చి పెడుతున్నాడు. మరి బిర్యానీ చేస్తారు, ఆ బిర్యానీ 3 రోజులు అమ్ముతారు. నన్ను కొట్టబాకండి, తిట్టబాకండి, ఇట్లాంటివి చేయబాకండి. మీ హోటల్లో మీరు సంపాదించుకోవడం కాదు, జనం బతికే మార్గం చూడండి. మీరు బతకండి, నలుగురిని బతికించండి. ఇట్లాంటి దానివల్ల వాంతులు పుట్టి విరోచనాలు పుట్టి చచ్చిపోతున్నారు జనం. ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మరి ఈ కుంభరాశి వాళ్ళు ఆహార వ్యవహారాలు బాగుండాలి, జాతకం బాగుండాలి. ఏమాత్రం అనారోగ్యం వచ్చినా వెంటనే డాక్టర్ని చూపించుకోవాలి. దాదాపు 5 సంవత్సరాల చెడు పోయింది. ఈ 2 సంవత్సరాలు కూడా అంత కాదు, కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బయటపడతారు. ఈ కుంభరాశి వాళ్ళు ఆలోచన చేయబాకండి. ఎప్పుడు శివుణ్ణి పూజించండి. ఎప్పుడు మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి. మారేడు దళాలు పరాయ చెట్ల కొట్ట దగ్గర కొనుక్కు మీరు ఎక్కడన్నా చెట్ల నుంచి కోసిన మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. మీ ఇన్ని సంవత్సరాల ఏళ్ళు నడిచిన దోషం పోతుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఒకటి మాట చెబుతున్నాను, ఎందుకంటే ఎవరు ఏ వృత్తి చేసినా ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. నీ ధర్మం ఎప్పుడూ జయాన్ని కల్పిస్తుంది. అధర్మస్య నాశోస్తు. ఆ ధర్మం నిన్ను నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు. ఏ జీవరాశిలోనైనా ప్రాణం ఉంది. ఆ జీవరాశిని చంపకుండా దాన్ని బతికించే ప్రయత్నం చెయ్యి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఇవన్నీ చేస్తే విశ్వమంతా కూడా బాగుపడుతుంది, అన్ని దేశాలు బాగుపడతాయి. హిందూ మతంలో ఈ అనాది మతంలో చెప్పిన మాటలు ఇవి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు మరి విశ్వస్య కళ్యాణమస్తు అని ఉంది. ఇట్లా ఉండాలి అంటే మనం అందరం కూడా ఇట్లాంటి మాటల్ని పాటించడం, కష్టంగా ఉన్న వాళ్ళకి మన చేతనైన సహాయం చేయటం, కనీసం మైండ్ బాగుండక బాధ ఎక్కువై ఏదైనా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం, ఇట్లాంటివి చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పటికీ కూడా బాధలు, సమస్యలు, అప్పులు, కానీ ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు, మరి ఉద్యోగం లేకనో పెళ్ళైనటువంటి పిల్లని కాపురాన్ని పంపించడానికి సమస్యలు వచ్చి పిల్లని కాపురాన్ని పంపించలేకపోవటము,
ఏజ్ బారైపోయిన ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక బాధపడటము, ఈ కుంభరాశి వాళ్ళకి ఇటువంటి సమస్యలు చాలా ఉండవచ్చు. కానీ వీటన్నిటికీ కూడా ధర్మ మార్గాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క గ్రహానికి ఆ గ్రహానికి కాకుండా వేరే దేవతా పూజలు కొన్ని ఉన్నాయి. అట్లా దేవతా పూజల వల్ల జరగరాని దాని పనులన్నీ కూడా జరిగినాయి. కొంతమంది నిష్ఠ దరిద్రులై ఉండి నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత ఒక ఆయన కాంగ్రెస్లో తిరిగేవాడు రెడ్డి గారు. ఆయన సిగరెట్ 24 గంటలు కాలుతూనే ఉంటుంది. ఆయన ఖద్దరు గుడ్డలు, తెల్లటి ఖద్దరు గుడ్డలు కట్టుకొని ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి మాట్లాడాలంటే కూడా భయంకరంగా ఉంటాడు ఆ మనిషి. ఎవరన్నా పోయి ఏం కావాలా ఏమండి అనగానే తీసి ఎంత ఇస్తాడో తెలియదు, చేతికి వచ్చే డబ్బులు ఇచ్చేసేవాడు. అటువంటి మహానుభావుడు తర్వాత ఎట్లా అయిందో మనకు తెలియదు. ఏ పార్టీలో నిలవలేకపోయినాడు. ఆయన దాదాపు 85 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆయనకి పిల్లలు లేరు. బాగా వయసు ముదిరిన తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకు కూడా 30 సంవత్సరాలు వచ్చింది. ఆయన దగ్గర రూపాయి లేదు. పెళ్లి చేయాలంటే చాలా కష్టం. ఆయన బావమరుదు లేదో నెలకి కావాల్సిన ఇంట్లో కావాల్సిన సరుకులు పంపిస్తుంటే ఆ భార్య వండి పెడుతుంటే తింటున్నాడు. అక్కడ కొంతమందికి ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఒక 40 రోజులు పెళ్ళికి సంబంధించిన పూజలు చేయించేవాడిని. ఆ పూజకి ఏదో కొంత ఇంతని తీసుకునేవాడిని. ఆయన బాగా పరిచయం. ఈయన ఇంత దిగజారిపోయింది నాకు తెలియదు. రోజు అరుగు మీద కూర్చుంటాడు. అంతకుముందు సిగరెట్ తాగేవాడు ఆ అరుగు మీద కూర్చున్నాడు, చుట్ట తాగుతున్నాడు. గుడ్డలు మాత్రం శుభ్రంగా ఉన్నాయి. ఆయన్ని ఎవరు పలకరించే వాళ్ళు లేరు, ఆయన ఎవరిని పలకరించటం లేదు. అట్లా కూర్చొని ఉన్నాడు. ఓ రోజు రాత్రి 10:30, 11 దాటిన తర్వాత అందరూ సద్దుమణికి పడుకున్న తర్వాత మొగుడు పెళ్ళాం ఇద్దరు వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు. ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నాను? నేను చిన్న పిల్లాడు, అప్పటి నుంచి నేను తెలుసు. నీవు మహాదాత, నీ అంత ధర్మదాత నేను ఎక్కడ చూడలేదు. నువ్వు ఏడబాగంటే బతిలాడితే కూడా ఆ గాలి పీల్చుకోలేనంత బాధగా ఏడుస్తున్నాడు. ఏమిటి నీ బాధ ఏందో చెప్పు. నా సర్వశక్తులు ధారపోసి నీ బాధ పోగొడతా. నా పిల్లకి పెళ్ళి చేయ్యా అన్నాడు ఒకటే మాట. నేనేం చేయగలను? నా పెళ్ళి అంతా రెడ్లు వాళ్ళు, ఆ ఏరియా అందరు రెడ్లు ఉన్నారు, వాళ్ళు చుట్టాలే. ఆ అమ్మాయి చేత ఒక పూజ చేయించా. పూజ చేయిస్తే ఒక సంబంధం వచ్చింది. ఇట్లా సంబంధం వచ్చింది, ఇష్టపడ్డారన్నారు. ఒకటే చేశా, చెప్పా. దాదాపు ఆ రెడ్లంతా కలిసి ఒక శివాలయం, బ్రహ్మంగారి గుడి, సంగడిగుంట, రెడ్ల బజారు గుంటూరు కట్టించారు. వాళ్ళందరినీ పిలిచి ఇట్లా ఉంది కదా ఏమిటంటే అందరూ ఆ పిల్లకి పెళ్లి కావటం ఇష్టపడ్డారు. అదిగాక ఆ పిల్లాడు బాబాయ్ చేశాడు. ఆ పిల్లకి పోలీస్ కానిస్టేబుల్ ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లలకి 2 పిల్లలు పుట్టారు, చాలా బాగున్నారు. ఎందుకంటే ఆయన్ని తలుచుకుంటమే మన పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి. మహానుభావుడు ఎటువంటి దాతో ఎంతోమందికి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. గుంటూరులో కొత్తపేటలో శ్రీరామనవమి జరిగితే 16 రోజులు రోజు అన్నదానం ఆయన చేతి మీద జరిగింది. అటువంటి వాడు చివరి దశలో పెళ్ళి చేయలేక ఎవరిని నోరు తెచ్చి అడగలేక బాధపడితే ఎందుకో నా దగ్గరికి వచ్చాడు. నా వల్ల అవుతుంది అనుకోలే, పూజ చేశా. భగవంతుడు అనుకూలించాడు. ఎవరో వచ్చాడు, వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఆయన నోరు తెచ్చి అడగలేడు కదా, మీ అందరికీ సహాయం చేశాడు కదా. పూర్తిగా మనస్సులో పెట్టుకోండి, నేను కూడా నా చేతనైంది ఇస్తా, ఆ పెళ్లి చేద్దాం అంటే అందరూ ఆయనకి ఇచ్చినట్టుగా ఎవరు చెప్పొద్దు. ఎంతోమందికి దానం చేశాడు. చేయబట్టి తీసుకున్నాడంటే కుళ్ళి చచ్చిపోతాడు ఆ మనిషి అని చెప్పి
ఆ పిల్లని తల్లిని పిలిచిచ్చాం. బ్రహ్మాండంగా ఆ పిల్ల జరిగింది. ఈ రోజుకి ఆ పిల్ల పెళ్ళి జరిగింది, బాగుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి మంచి ధనానికి ₹1 ఇచ్చినా మీరు ఎంతో బాగుపడతారు. కాబట్టి మీరు ఇట్లాంటి మంచి పనులు చేయండి. ఈ కుంభరాశి చాలా బాగుంటుంది. స్వస్తి. వేముల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా, ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు. నీకు ఉద్యోగం వచ్చింది, నీ వయస్సుకు నీకు పెళ్లి చేశారు, నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు? చదువుకోమంటే వినరు. బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు. సరే చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు. ఎందుకనరా? కాదురా, వయసు పెరిగిపోతుందిరా, నాకు వద్దు. అసలు చేసుకోవచ్చా? చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారా? నాకు టైం కావాలి. ఇట్లా కాలం గడుపుతాడు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు. ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం అనట్లేదు. కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా, నేను పెళ్లి చేసుకోను. మరి పెళ్ళి ఎట్లావురా? నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి. అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే. మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్. ఆ తండ్రి బారసాలు నేను చేయించాను, ఆ తండ్రి పెళ్ళి నేను చేయించాను. వాడు నన్ను నమ్మలే. కొడుకు మంచిదనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిటా అంటే, అమ్మాయి మాతో కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మేమంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా? ఏం లేదులే, నీకేం లేదు పో, నువ్వు చదువులేదు సంధ్య లేదు పొమ్మని ఉన్నారు. ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిటా అని గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా, లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు, కొన్ని 100,000 కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి నువ్వు పో, వాళ్ళు అడుగు, లేకపోతే చస్తానంటున్నాడు అన్నాడు. మరి నువ్వే అడగవాకరా, వీడేమో తెలగా, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి. వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో చూడు, బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా వదులుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది. మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా,
మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు. ఏమక్కర్లే, మాకు ఇద్దరు ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాను చేస్తాం అన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు. బాగానే ఉందాయో, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా భాగం ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు చెబుతాను, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు. ఏంటి, మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు. పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల అవుతాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు. మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది. వీడికేమో పెళ్లి కాదు, ఆమెకి పెళ్లితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే. కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవరకు ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది, ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే, ఆమెమో పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంతవరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే. ఈమె దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలు అయిపోయినారు, నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటు పడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది. ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా, నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో
సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళై తాగి